హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ నక్కా శివశంకర్, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ అనేది జరగడం జరిగింది, ముగిసింది కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా. అయితే మిత్రులారా, అంటే ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్ అనేది అడ్వకేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వారి యొక్క రిప్రజెంటేటివ్స్ని బార్ కౌన్సిల్కి ఎలక్ట్ చేసుకుంటారు. ఈ నిమిత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్కి మొత్తం 143 అంటే 143 మెంబర్స్ కంటెస్ట్ చేయడం జరిగింది. 143 మంది అభ్యర్థులు బార్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్స్గా వెళ్లేందుకు, బార్ కౌన్సిల్కి రిప్రజెంటేటివ్స్గా వెళ్లేందుకు కంటెస్ట్ చేయడం జరిగింది. 143 మంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. అయితే అందులో 23 మందిని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. 23 మందిని ఎన్నుకుంటే మరలా వారు ఒక చైర్మన్ గారిని, ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్స్ వారి యొక్క చైర్మన్ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే మిత్రులారా, నాది భీమవరం మదర్ బార్ కాబట్టి ఇక్కడ మా భీమవరం మదర్ బార్కి వచ్చినట్లయితే కనుక ఇక్కడ ఓటు హక్కు కలిగినటువంటి అడ్వకేట్లు 591 మంది ఉన్నారు. 591 మంది ఓటు హక్కు కలిగిన అడ్వకేట్లు ఉన్నారు. అయితే వారిలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఈరోజు 541 మంది, అంటే 541 అడ్వకేట్స్ వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మిత్రులారా, ఓవరాల్గా స్టేట్ బార్ కౌన్సిల్కి, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్కి, స్టేట్ బార్ కౌన్సిల్కి ఈ రోజు అనగా 13 ఫిబ్రవరి 2026 రోజున మొత్తం 143 మెంబర్స్ పోటీ పడితే అందులో 23 మంది ఎలక్ట్ అవుతారు. అయితే 23 మందికి మనం ఓటు ద్వారా వారిని ఎన్నుకోవచ్చు. 23 మందిని అంటే 23 మెంబర్స్ని మనం ఓటు ద్వారా ఎన్నుకోవచ్చు. అయితే వారు మరలా ఒక చైర్మన్ గారిని ఎన్నుకోవడం, వీరితో పాటు మరికొంత కోఆప్షన్ మెంబర్స్ ఉంటారు, వారు కూడా ఒక చైర్మన్ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఏదైతే ఈ మా మదర్ బార్ ఉందో, మా మదర్ బార్లో ఓటు హక్కు కలిగిన అడ్వకేట్స్ 591 మెంబర్స్ ఉంటే అందులో ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఈ రోజుని 541 అడ్వకేట్స్ వారి యొక్క ఓటు హక్కును ఈరోజు ఈ యొక్క పోలింగ్ ముగిసే సమయానికి వారు వినియోగించుకోవడం జరిగింది. వారి యొక్క అమూల్యమైన ఓటుని వారికి నచ్చిన అభ్యర్థికి వారు వేసి వారిని ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్గా పంపించేందుకు వారి యొక్క కృషిని నెరవేర్చుకోవడం జరిగింది. ఏ అభ్యర్థి వారి యొక్క శక్తియుక్తుల మేరకు వారు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ యొక్క పోటీలో భాగంగానే, అంటే ప్రతిష్టాత్మకంగా జరిగింది ఈ యొక్క బార్ కౌన్సిల్ ఎలక్షన్ అనేది. చాలా ప్రతిష్టాత్మకంగా, ప్రీవియస్లీ జరిగినటువంటి బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కంటే కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఎందుకంటే రాబోయేది నూతన హైకోర్టు అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలో నూతన హైకోర్టు భవనం నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. 2029 కల్లా పూర్తి అయిపోయేటటువంటి అవకాశాలు 90% ఉన్నాయి. అందులో ఫస్ట్ టీమ్గా ఏదైతే ఇప్పుడు బార్ కౌన్సిల్ ఏదైతే ఎలక్ట్ అవుతున్నారో ఈ సభ్యులు ఫస్ట్ టీమ్గా అందులో అడుగు పెట్టబోతున్నారు. సో వారు ఏ ఒక్కరు ఎన్నికైనప్పటికీ కూడా వారు ఖచ్చితంగా వారి యొక్క సేవలను అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్కి, అడ్వకేట్స్ యొక్క అభ్యున్నతికి కృషి చేసి అడ్వకేట్ల యొక్క మన్ననలను పొందాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా పూర్తి స్థాయిలో వారి యొక్క సేవల్ని నిరంతరం అడ్వకేట్ల యొక్క అభ్యున్నతికి, వారి వృత్తి అభ్యున్నతికి, వారి యొక్క జీవితాల అభ్యున్నతికి వారు ఎవరైతే ఎలక్ట్ కాబోతున్నారో వారందరూ కూడా వారి యొక్క కృషి చేయాలని చెప్పేసి, వారి యొక్క శక్తి మేరకు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఎవరైతే ఈ బార్ కౌన్సిల్కి చైర్మన్గా ఎలక్ట్ కాబోతారో వారికి కూడా ఎంతో గురుతర బాధ్యత అనేది వారి మీద ఉంది. ఎందుకంటే ఎన్నో సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం, వాటి గురించి నిరంతరం ఏదో ఒక చోట మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే నూతన అధ్యక్షుల వారికి, బార్ కౌన్సిల్ చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎలక్ట్ కాబోయే, ఇంకా ఫలితాలు మనకి త్వరలోనే మార్చిలోనే రాబోతున్నాయి. సో అలా ఎలక్ట్ కాబోతున్నటువంటి బార్ కౌన్సిల్కి ఎలక్ట్ కాబోతున్నటువంటి అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో వాటికి కూడా అడ్వాన్స్గా వారికి విషెస్ తెలియజేస్తూ, నిరంతరం మీ యొక్క సేవల్ని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులకు అందించాలని చెప్పేసి, అందులో మీరు సఫలీకృతులు అవుతారని చెప్పేసి నేను భావిస్తూ, దిస్ ఈజ్ నక్కా శివశంకర్, అడ్వకేట్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.